Hey guys, welcome to Cricket Chat with Venkatesh. It was an extraordinary cricket match. Match number 59 between Lucknow Super Giants and Chennai Super Kings. ఎందుకంటే ఆ వికెట్ పైన పేస్ అండ్ బౌన్స్ ఉంది, బ్యాటింగ్ అంత ఈజీగా లేదు. అయినా చెన్నై 187 రన్స్ చేశారు. థ్యాంక్స్ టు కార్తిక్ శర్మ 71 చేశాడు. ఒక మంచి కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్. యంగ్స్టర్ మరొకసారి తన ఎబిలిటీ ప్రూవ్ చేసుకున్నాడు. చివరిలో శివం దువే లాస్ట్ ఓవర్లో 2 6లు 2 4లు కొట్టడంతో వాళ్ళు 187 వచ్చింది. నేను మిడ్ ఇన్నింగ్స్ అప్పుడు ట్వీట్ చేశాను, స్కోర్ బాగానే ఉంది చెన్నైది, కానీ ఎల్ఎస్జి టీంలో కొంతమంది అవుట్ స్టాండింగ్ బ్యాటర్స్ ఉన్నారు, వాళ్ళు దాన్ని చేజ్ డౌన్ చేస్తారేమో అని అనుకున్నాను. అలాగే అయింది. మిచెల్ మార్ష్ ఈజ్ వన్ సచ్ ఎక్స్ట్రాడినరీ బ్యాటర్. అతను బాహుబలి, మంచి ఒడ్డు పొడుగుంటాడు. వెన్ హీస్ హిట్స్ ఇట్ స్టేస్ హిట్. సో అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. 90 రన్స్ ఇన్ జస్ట్ 38 balls, 9 4s and 7 6s. వెరీ వెరీ టఫ్ పిచ్. అండ్ ఎవరు ది బౌలర్ అట్ ది రిసీవింగ్ ఎండ్ వాజ్ అన్షుల్ కాంబోజ్. ఫస్ట్ 2 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ అతను మళ్ళీ 18th ఓవర్ వేయడానికి బౌలింగ్ వేయడానికి వస్తే మరో 4 6లు కొట్టాడు. ఈసారి నికోలస్ పూరన్. సో మరొక ఎక్స్ట్రాడినరీ బ్యాటర్ ఫ్రమ్ ఎల్ఎస్జి. దాంతో అతని ఫిగర్స్ 2.3 ఓవర్స్ 4 ఓవర్స్ 63 రన్స్. సో 23.62 రన్స్ పర్ ఓవర్. ఒక నైట్ మేర్. ఈ ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్న బౌలర్ అతను, కానీ ఈ మ్యాచ్లో అతను. సో అది చాలా విచిత్రం. ఈ టోర్నమెంట్ ఎలా ఉంటుందంటే, ఒకరోజు మీదైతే ఒకరోజు పువ్వులను మమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సి ఉంటుంది. అలాంటి మ్యాచ్ అది. మెయిన్గా ఏమైందంటే ఆ పిచ్ మీద పేస్ అండ్ బౌన్స్ ఉంది. జాష్ ఇంగ్లీష్ కూడా మ్యాచ్ తర్వాత చెప్పాడు, పర్త్ వికెట్ లాగా ఉంది, ఆస్ట్రేలియా పర్త్ వికెట్ లాగా. అంటే బౌన్స్ ఉంది, బౌన్స్, బట్ ఇట్స్ బ్యాట్ మీదకి ఇట్ వాస్ కమింగ్ ఆన్ నైస్లీ. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మార్ష్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పర్త్. అతను ఈ ఫెల్ట్ ఎట్ హోమ్. సో బాల్ నైస్గా బ్యాట్ మీదకి వస్తుంది. అన్షుల్ కాంబోజ్ ట్రైడ్ టు బౌల్ దట్ షార్ట్ లెంత్. దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. సో ఓవర్ నెంబర్ 5లో 4 6లు కొట్టాడు, ఒక 4 కొట్టాడు. 4 6లు ఒక 4. సో అక్కడే మ్యాచ్ టర్న్ అయిపోయింది. 86 రన్స్ వచ్చినాయి వాళ్ళకి పవర్ ప్లేలో. అండ్ దే టార్గెట్ 187. 12th ఓవర్లో జాష్ ఇంగ్లీష్ అవుట్ అయినప్పటికీ స్కోర్ ఎంతంటే 135. సో ఇద్దరు ఓపెనర్స్ కలిసి 135 12th ఓవర్కి యాడ్ చేశారు. తర్వాత ఇట్ వాస్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. రిషబ్ పంత్ వన్ ఏ గుడ్ టాస్. ఇది ఎలా అంటే మనం చూసాం ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా గుజరాత్ టైటన్స్ అహ్మదాబాద్లో వాళ్ళ పేస్ అటాక్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళకున్న సుపీరియర్ పేస్ అటాక్ని దృష్టిలో పెట్టుకుని ఒక పేస్ ఫ్రెండ్లీ వికెట్ చేస్తున్నారు. అలాగే పేస్ ఫ్రెండ్లీ వికెట్ ఇక్కడ తయారు చేస్తున్నారు లక్నో వాళ్ళు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి షమి ఉన్నాడు, ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు. ఈ మ్యాచ్లో మయాంక్ యాదవ్ నడిచారు. మయాంక్ యాదవ్ బౌల్డ్ విత్ లాడ్ ఆఫ్ ఫైర్. మంచి పేస్ ఉంది. వికెట్స్ రాలేదు కానీ చాలా ఎకనామికల్ బౌలింగ్ వేశాడు. ప్లస్ ది బ్రాట్ ఇన్ ఆకాష్ సింగ్. ఆకాష్ సింగ్ ఒకప్పుడు చెన్నై ప్రో బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. చాలా గ్యాప్ తర్వాత ఆడుతున్నాడు మళ్ళీ. బట్ ఆకాష్ సింగ్ ప్రొడ్యూస్డ్ ఏ మ్యాజికల్ స్పెల్. 4 ఓవర్లు ఆన్ ద ట్రాట్ వేసాడు, 3 వికెట్లు తీశాడు. అండ్ రెడ్యూస్ చెన్నై టు 52 for 3. 53 for 2. సార్ ఓకే, 52 for 3. దాంట్లో సంజు కొట్టాడు, రుతురాజ్ అండ్ ఉర్విల్ పటేల్, ది లేటెస్ట్ సెన్సేషన్, 3 వికెట్లు తీశాడు. సో పాత ఫ్రాంచైజ్ మీద బాగా ఆడడం అనేది మళ్ళీ అతను ప్రూవ్ చేశాడు. సో ఎంతమంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఈ లక్నో టీంలో. ఒకరి తర్వాత ఒకరు ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నారు. సో ఆకాష్ సింగ్ మనం మర్చిపోయిన సంగతి. ఇంకా 300 మంది ఉన్నారు లైన్లో వాళ్ళ దగ్గర. అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు, ఇంకా మరికొంతమంది ఉన్నారు. సో ఆకాష్ సింగ్ని వాళ్ళు లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ కోచ్ మధ్యలో మాట్లాడుతూ జస్టిన్ లాంగర్ చెప్పడం, తర్వాత రిషబ్ పంత్ చెప్పడం ఏంటంటే హీ హాజ్ బిన్ వర్కింగ్ హార్డ్. నెట్స్లో హీ వాస్ టాయిలింగ్ అ లాట్. బౌల్ అంతా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో అదే ఇక్కడ చాలా ఈ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్. ఆ బ్యాకప్ ద లెంత్, జస్ట్ గుడ్ లెంత్ కాబట్టి బ్యాకప్ ద లెంత్ వేసాడు, లేకపోతే బౌన్సర్ వేసాడు. ఆ పేస్ని, ఆ పిచ్లో ఉన్న ఆ ఎక్స్ట్రా బౌన్స్, ఎక్స్ట్రా పేస్ని ఉపయోగించుకున్నాడు. అండ్ పుట్ ద బాల్ ఇన్ ద రైట్ ప్లేస్. అంతే అతను చేసినంత అంతే.
చాలా టఫ్ అయింది. సంజు శాంసన్ 3 బౌండరీలు కొట్టాడు. ఫస్ట్ ఓవర్‌లోనే స్టార్టెడ్ విత్ ఎ బౌండరీ థర్డ్ బాల్‌కి అనుకుంటా. కానీ హి వాస్ నాట్ ఈజ్ యూజువల్ ఎందుకంటే పిచ్ అంత ఈజీగా లేదు. రుతురాజ్ వాజ్ ది ఫస్ట్ మ్యాన్ టు గో. తర్వాత సంజు కొట్టాడు. 7th ఓవర్‌లోనో 8th ఓవర్‌లోనో ఉర్విల్ అవుట్ అయ్యాడు. సో 52 ఫర్ 3 అయ్యేసరికి అక్కడే వాళ్ళు డిఫెన్స్‌లో పడ్డారు. ముగ్గురు మంచి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ అవుట్ అవ్వడంతో. బట్ ఆ తర్వాత దేర్ వాజ్ ఎ గుడ్ పార్ట్నర్‌షిప్ బిట్వీన్ కార్తిక్ శర్మ అండ్ డెవల్ బ్రూయిస్. డెవల్ బ్రూయిస్ వస్తూనే ఫస్ట్ బాల్ ఇట్లే షార్ట్ బాల్ వస్తే ఫుల్ హైట్‌కి రైజ్ అయ్యి దాన్ని ఇట్లా స్లాప్ చేశాడు ఫర్ 6. దట్ వాజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ షాట్. చూస్తే నాకు అట్లా నోరెళ్ళలు పెట్టా బుడ్డేసింది. అంటే అలాంటి పిచ్ మీద అంటే బికాస్ ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా హీ నోస్ ఇలాంటి బౌన్సీ ట్రాక్స్ అలవాటు అతనికి. దాని మీద ఆ షార్ట్ బాల్ని ఎలా వాడాలని వాళ్ళకి తెలుసు. బట్ అతను 25 రన్స్ చేశాడు. ఈ షమి అతను అవుట్ చేశాడు. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ కార్తిక్ శర్మ. కార్తిక్ శర్మ బ్యాటెడ్ బ్రిలియంట్లీ పర్టికులర్లీ స్పిన్. పేస్ అగేన్స్ట్గా అంత ఎఫెక్టివ్గా అతను. షాబాజ్ బౌలింగ్లో 6లు 4లు తెగకొట్టాడు. ఈజ్ స్పిన్ బ్యాషర్. చెన్నైలో స్పిన్ బ్యాషర్స్ బ్రెవిస్ స్పిన్ బ్యాషర్, దూబే అండ్ దిస్ మ్యాన్ ఆల్సో. సో కార్తిక్ శర్మ చేసిన 71 రన్స్ వల్ల వాళ్ళకి ఆ స్కోర్ వచ్చింది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టుగా లాస్ట్ ఓవర్లో దూబే కొట్టిన 2 4లు 2 6లు అది వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ కొట్టాడు. ప్రిన్స్ యాదవ్ హెస్ బీన్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఇన్ దిస్ ఈ మ్యాచ్లో. అతనికి వికెట్ రాలేదు, బౌలర్ రన్స్ ఇచ్చాడు. 2 4లు 2 6లు ఇచ్చాడు లాస్ట్ 20th ఓవర్లో. సో ప్రిన్స్ యాదవ్ ఆల్సో కెన్ హ్యావ్ ఏ బ్యాడ్ డే అని మరొకసారి ప్రూవ్ అయింది. సో ఎలా అయితే అన్షుల్ కాంబోజ్కి బ్యాడ్ డే అయిందో ప్రిన్స్ యాదవ్ కూడా అయింది. బట్ ఓ డిఫరెంట్ పిచ్ పైన వాళ్ళు ఆ డిఫికల్ట్ పిచ్ పైన 187 వాళ్ళు బోర్డు మీద పెట్టినప్పుడు ఓకే బాగా రికవర్ అయ్యారు. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో ఆ 23 రన్స్ వచ్చాయి. 23 రన్స్తో వాళ్ళు 187 పెట్టారు. గెలవచ్చేమో అని అనిపించింది. కానీ నాకు ఇదే డౌట్. ఎందుకంటే ఈ బౌన్స్ని వాళ్ళు ఉపయోగించుకుంటారని అనుకున్నాను. అందుకే నేను ట్వీట్ చేశాను. అదే జరిగింది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. జాష్ ఇంగ్లీష్ పెద్ద స్ట్రైక్ రేట్ కానీ ఆడలేదు. కానీ హెస్ గివెన్ కంపెనీ టు మార్ష్. ఫస్ట్ ఓవర్లోనే ముఖేష్ చౌదరి బౌలింగ్లో 2 4లు కొట్టాడు. అండ్ దట్ కంటిన్యూడ్ దట్ అగ్రెషన్ కంటిన్యూడ్ ఫ్రమ్ మార్ష్ అండ్ ఇంగ్లీష్. ఇద్దరు కలిసి ఇద్దరు ఆస్ట్రేలియన్స్ దే ఫెల్ట్ ఎట్ హోమ్. సొంత గడ్డ మీద ఆడుతున్నట్టుగా ఫీల్ అయ్యారు. అండ్ దే స్కోర్డ్, దే వెంట్ బెర్జక్. పర్టికులర్లీ మార్ష్ ఆడిన తీరు. మార్ష్ ఇలాంటి ఇన్నింగ్స్ మార్ష్ కానీ, నికోలస్ పూరన్ కానీ, ఇంగ్లీష్ కానీ, పంత్ కానీ వీళ్ళు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడగలరు. దే టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ యూ. సో అలాగే అన్షుల్ కాంబోజ్ సఫర్ అయ్యాడు దాంట్లో. నూర్ అహ్మద్ బౌల్డ్ బ్రిలియంట్లీ, చాలా ఎకనామికల్ బౌలింగ్ వేశాడు. కానీ అది సరిపోలేదు. ఎందుకంటే మరో ఎండ్లో రన్స్ వస్తున్నాయి కదా. సో పార్టీ స్పాయిలర్స్ ఆల్రెడీ అవుట్ అయిపోయిన టీము వేరే వాళ్ళని ఇబ్బంది పెడతారు. జస్టిన్ లంగర్ కూడా అదే చెప్పాడు. ఏం చేస్తారు మీరు నెక్స్ట్ ఇయర్ కానీ ప్లాన్ చేస్తారు. నో ఎనీ విన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ సీజన్ ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలవాలని కసితోనే ఆడారు వాళ్ళు. గెలవడం కోసం ప్లాన్ చేస్తున్నారు. సరే మేము ఇప్పటికే లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. కానీ వాళ్ళకి ముంబైకి పెద్ద తేడా లేదు. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అయింది మ్యాచ్ బాగా గెలవడంతో. కనీసం 10th ప్లేస్ కాకుండా 9th వెళ్దాం లేదా 8th వెళ్దాం, ముందుకెళ్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ మ్యాచ్లో ఆడిన పరిస్థితి. మార్ష్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వితౌట్ ఎనీ డౌట్. పూరన్ కూడా మళ్ళీ ఫామ్లోకి రావడం, ఆ 6లు కొట్టడం, లాస్ట్ 4 balls 4 6లు, దాంతో మ్యాచ్ అయిపోయింది. తర్వాత 6 balls 6 6లు కొట్టాడు కనిపించి. అంటే కాంబోజ్ మొదటిసారి కొట్టిన 6లు అప్పుడు ఏంటంటే ఈ బౌల్ టూ షార్ట్. ఇక్కడ ఏంటంటే కొద్దిగా మిక్స్ చేయడానికి ట్రై చేశాడు. ఈ ట్రై టు బౌల్ యార్కర్స్, అవి స్లాట్లో పడ్డాయి. అది ఫుల్ టాస్లే లాస్ట్కి వచ్చేసరికి. సో మీరు మరీ హాఫ్ ట్రాకర్ వేసినా ప్రాబ్లమే, మరీ ఫుల్ వేసినా ఫుల్ టాస్ వేసినా ప్రాబ్లమే. సో అన్షుల్ కాంబోజ్ మిస్డ్ హిస్ లెంత్ కంప్లీట్లీ అట్ ఎ బ్యాడ్ డే. అండ్ హీ వాజ్ అగేన్స్ట్ 2 extraordinary batters. సో ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ అండ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాచ్. సో చెన్నైకి ఇంకా ఛాన్స్ లేకుండా లేదు. ఎందుకంటే రిమైనింగ్ 2 matches గెలిస్తే కూడా వాళ్ళకి 16 points వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో వాళ్ళు 5th place నుంచి 4th placeకి వెళ్ళి ఉండేవారు గెలిచుంటే. కానీ ఇప్పుడు 6th place పడిపోయారు. ఆర్ఆర్ ముందుకు వచ్చింది. ఆర్ఆర్కి కొంత రిలీఫ్ చెన్నై. సో నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ టు ప్లే చెన్నై, ఐ థింక్ సండే అనుకుంటా. దే ఆర్ గోయింగ్ టు ప్లే అగైన్స్ SRH. ఆ తర్వాత
దే హ్యావ్ అనదర్ టఫ్ మ్యాచ్ ఐ థింక్ అగేన్స్ట్ ఆర్సీబీ ఆర్ సంబడి. సో అంత ఈజీగా ఉండదు చెన్నైకి, బట్ దే కెన్ స్టిల్ ఫైట్. దే కెన్ స్టిల్ ఫైట్ ద లాస్ట్ 2 మ్యాచెస్ అండ్ దే కెన్ స్టిల్ క్వాలిఫై. బట్ లక్నో వాళ్ళు మాత్రం ఇలాంటి ఇదే అవుతుంది ఇప్పుడు. ఇలాంటి టీమ్స్ దే టెన్ టు స్పాయిల్ ది పార్టీ ఆఫ్ అదర్స్. అండ్ మార్ష్ ప్లేడ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్. And Campos had a rather poor match.